అమరావతి సారవంతమైన కృష్ణా నది తీరంలో వెలసిన ధాన్యకటకం నగరం తెలుగువారి నాగరికతకు, కళలకు, సంస్కృతి అభివృద్ధికి ఎంతో ఉపయోగపడింది. ధాన్యకటకం మహావిహారం అది ఇప్పటి అమరావతి మహాస్తూపం, మరియు శ్రీ పర్వతం మహావిహారం అది ఇప్పటి నాగార్జున కొండ. సంఘారామాలు విద్యా కేంద్రాలుగా మహాయాన బౌద్ధానికి దిక్సూచిగా పనిచేశాయి. దక్షిణ భారతానికి, ఆగ్నేయ ఆసియా దేశాలకు బుద్ధ ధర్మం ఇక్కడి నుండి వ్యాప్తి చెందింది. మరి అటువంటి స్వర్ణయుగం గురించి తెలుసుకుందామా? అది ధాన్యకటకం నగరం అంతఃపురం. రాణి నాగానిక తన కూతురు ఆనంది మరియు కుమారుడు యజ్ఞతో కలిసి కూర్చొని ఉన్నారు. ఈరోజు ఉదయాన్నే చక్కని బట్టలు వేసుకొని సిద్ధమయ్యావు. ఏమిటి సంగతి? ఈ బట్టల్లో ఎంత ముద్దొస్తున్నావో. అమ్మ, ఈరోజు నాన్న వస్తున్నారు కదా, అందుకే నేను త్వరగా లేచి తయారు అయ్యాను. నువ్వేంటి ఇంకా తయారు అవ్వలేదు? నాన్న ఈరోజు నిజంగానే వస్తున్నారు కదా. ఆనంది, నాకు తెలుసమ్మా నీకు నాన్నగారు ఎంత ఇష్టమో, కానీ నువ్వేడుస్తుంటే నేను సముదాయించడానికి నాన్న ఈరోజు వస్తారని చెప్పాను. నాన్న ఇంకా కొన్ని రోజులు రారమ్మా. అమ్మా, ఎన్నిసార్లు చెప్తావమ్మా? పోయినసారి కూడా ఇలాగే చెప్పావు. నాకు అన్నీ ఉన్నాయి, కానీ నాన్న లేకపోతే బాలేదమ్మా. నాకు నాన్న కావాలి. ఆనంది, నువ్వు చిన్నదానివమ్మా, చాలా విషయాలు నీకు తెలియవు. మీ నాన్న శాతవాహన రాజు వాసిష్ఠపుత్ర పులిమావి. పరాయి దేశస్థులు మన రాజ్యాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు. అందుకే మీ నాన్నగారు సంవత్సరాల కొద్దీ శత్రు రాజ్యాలతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అమ్మా, ప్రతిసారి ఏదో చెప్పుతావు, కానీ నాన్నే తెప్పించవు. నేను నీ మాటలు వినను. నాకు నాన్నే కావాలి. నేను అశక్తురాల్ని. మీ నాన్నని తెప్పించే మార్గం నా దగ్గర ఏదీ లేదు. నాకొక ఆలోచన వచ్చింది. మనం రేపు మహాచైత్యం దగ్గరికి వెళ్దాం. అక్కడ విహారంలో ఉండే ఆచార్య నాగార్జునులు మనకి సహాయం చేయగలరు. ఆయన మీ నాన్నగారి ఆప్తులు. ఆయన మాటని శాతవాహన రాజుగారు వింటారన్న నమ్మకం ఉంది. మహాచైత్యం అంటే ఏంటిది? అక్కడ ఎవరు ఉంటారు? గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆయనని పూజించడం కోసం ఆయన శరీర అవశేషాలు ఉంచి పవిత్రమైన గొప్ప స్తూపం నిర్మించారు. అక్కడ మహాసాంఘిక తెగకు చెందిన బౌద్ధ సంఘము వారు వివిధ విహారాలలో ఉంటారు. వారి గురువే ఆచార్య నాగార్జునులు. అమ్మా, నేను కూడా వస్తా. నాకు చూడాలని ఉంది. తప్పకుండా యజ్ఞ, మన ముగ్గురం కలిసి వెళ్దాం. ధాన్యకటక మహాచైత్యం దగ్గర బౌద్ధ భిక్షువులు విమల శ్రద్ధ, మైత్రేయి, చంద్రకీర్తి ప్రార్థన చేసుకుంటున్నారు. వారి దగ్గరకు చైనా బౌద్ధ భిక్షువు చాంగ్ వస్తారు. ఇప్పుడే కాదు. శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. నమస్కారం. నమస్కారం. నేను చాంగిని, చైనా దేశం నుండి వచ్చాను. ఆచార్య నాగార్జునుల గురించి వచ్చాను. నమస్కారం. రండి, ఆసీనులు కండి.
చాలా దూరం నుంచి వస్తున్నట్టు ఉన్నారు. నీరు ఇస్తాను. గురువుగారు స్నానానికి వస్తారు. మీరు విశ్రాంతి తీసుకోండి. మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు. చైనా దేశం నుండి వచ్చారు. ఎన్నో ప్రమాదాలు దాటుకొని వచ్చి ఉంటారు. ఏ బలమైన కారణం మిమ్మల్ని భారతదేశానికి రప్పించింది? భారతదేశంలో గౌతమ బుద్ధుడు దుఃఖ విమోచనానికి, మానవాళి ఆనందంగా జీవించడానికి గొప్ప సూత్రాలను చెప్పాడు. అవి ఇక్కడ ప్రత్యక్షంగా నేర్చుకొని మా దేశపు ప్రజలకు చేరువేయాలని ఆశయంతో వచ్చాను. మీ ఆశయం చాలా గొప్పది. ఈ విషయంలో మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆచార్య నాగార్జునులని ఎందుకు కలవాలని అనుకుంటున్నారు? నేను నాగార్జునులు గురించి చాలా విన్నాను. ఆయనని 2వ గౌతమ బుద్ధుడిగా నలందలో భిక్షువులు చెప్పారు. అందుకే నేను ఇక్కడ ఈ విహారంలో విద్యను అభ్యసించాలని వచ్చాను. చాంగ్, మిమ్మల్ని చూస్తే నాకు ఒక కొంట ప్రశ్న గుర్తుకు వస్తుంది. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. చైనా దూరమా, చందమామ దూరమా? నేను చందమామ మీదకు వెళ్ళలేదు కనుక నీ ప్రశ్నకు సమాధానం నాకు తెలియదు. మీ ప్రశ్నకు సమాధానం గురువు గారి దగ్గరే తెలుసుకోవాలి. ఎందుకు దూరంగా నిలబడ్డారు? దగ్గరికి రండి. అయ్యా, నన్ను నారప్ప అంటారు. నేను గొర్రెల కాపరిని. ఇక్కడ ప్రక్కన ఊళ్ళో ఉంటాను. మీరంతా అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు. నాకొక్క సలహా చెప్పాలి. తప్పకుండా నారప్ప, చెప్పు. నీకు ఏమి సలహా కావాలి? మా ఇంటి ఆడ మనిషికి జలుబు జ్వరం వచ్చింది. చాలా బాధ పెడుతుంది. మా ఊరి పెద్ద పొట్టేలు బల్లి ఇవ్వు తగ్గిపోతుంది అంటారు అయ్యా. అలా చేస్తే తగ్గిపోతుంది అంటారా? బలి ఇస్తే పొట్టేలు చచ్చిపోద్ది. అయ్యా, మరి మా ఇంటి ఆడ మనిషికి? మీ ఇంటి ఆడ మనిషికి నయం అవుతుంది. పొట్టేలు బలి ఇచ్చినా ఇవ్వకపోయినా నయం అవుతుంది. నేను ఆకుల కషాయం ఇస్తాను. తీసుకెళ్ళి ఇవ్వు. జలుబు జ్వరం తగ్గిపోద్ది. ఇంకొక ప్రశ్న అయ్యా, నేను సంసారిని. బుద్ధుడు చెప్పిన జ్ఞానాన్ని సంపాదించవచ్చా? కుటుంబంతో కలిసి కూడా బుద్ధ ధర్మాన్ని పాటించవచ్చు. మాలాగా అన్ని వదిలేసి విహారాల్లో ఉండవలసిన అవసరం లేదు. కాకపోతే ఎల్లవేళలా బుద్ధుడు చెప్పిన ప్రేమ దయలతో ఉండాలి. మంచిది అయ్యా, నాకు మీ మాటలు చాలా ఇష్టము. నేను అప్పుడప్పుడు వచ్చి తెలుసుకుంటా. గురువుగారు, వీరు చాంగ్ చైనా దేశం నుండి మీకోసం వచ్చారు. మన ధాన్య కటకం సంగారామంలో ఉండి విద్యను అభ్యసించాలని వచ్చారు. నమస్కారం చాంగ్, స్వాగతం. మీ గురించి మేము విన్నాము. బుద్ధ ధర్మాన్ని తెలుసుకొని మీ దేశానికి తీసుకువెళ్ళాలనే మీ తపన అమోఘం. ఇది మీ ఇల్లు అనుకోండి. ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండవచ్చు. ధన్యవాదాలు గురువుగారు. మిమ్మల్ని కలవడం నా కల. మీ దగ్గర ప్రత్యక్షంగా నేను నేర్చుకోగలిగే అవకాశం కలగడం నా అదృష్టం. మీ శిష్యులు నన్ను ఒక ప్రశ్న అడిగారు. చైనా దూరమా, చందమామ దూరమా అని మీరే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. తప్పకుండా తెలుసుకొని చెప్తాను, ఎందుకంటే నాకు కూడా తెలియదు. గురువుగారు, మీరు ప్రతిపాదించిన శూన్యత సిద్ధాంతాన్ని నాకు బోధిస్తారా? ఈ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలని ఎంతో ఎదురు చూస్తున్నాను. సృష్టిలో ప్రతి జీవికి లేదా వస్తువుకి వాటి విలువ, గుణం అనేది వాటి చుట్టూ ఉన్న పరిస్థితుల వలన కలుగుతుంది. కానీ స్వతహాగా దాని విలువ శూన్యం. విడివిడిగా చూసినప్పుడు ప్రతి వస్తువు యొక్క విలువ శూన్యం. నాయనా చాంగ్, ఈ సిద్ధాంతాన్ని నిజ జీవితంలోని పరిస్థితులకు అన్వయించుకొని పరీక్షించు.
ఇది సులభంగా అర్థమైనట్టు ఉంటుంది, కానీ రేపు తప్పకుండా ప్రశ్నలతో వస్తావు. స్వాగతం నాగానిక, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాము ఆచార్య. శుభాశీస్సులు. చిన్నారులు ఆనందిని యజ్ఞాలను చూసి చాలా రోజులైంది. చిన్నారులు ఎలా ఉన్నారు? మేము బాగున్నాము ఆచార్య. ఇక్కడందరూ క్షేమమే కదా? మీరేదో పని మీద వచ్చారు? అవును గురువయ్య, మీతో ఏకాంతంగా మాట్లాడాలి. తప్పకుండా. నేనేమి చేయగలనో చెప్పండి. మీకు తెలుసు కదా, శాతవాహన రాజుగారు ఆయన సైన్యంతో కొన్ని సంవత్సరాలుగా శకరాజులతో యుద్ధం చేస్తున్నారు. పట్టుదలకు పోతున్న శాతవాహన రాజులు ప్రజల కోరికలను విస్మరిస్తున్నారు. ఈ పిల్లలు వారి తండ్రి వాసిష్ఠి పుత్ర పులుమావి గురించి ప్రతిరోజు అడుగుతుంటే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. నగరంలో ఎవరూ సంతోషంగా లేరు. ఈ సమయంలో మీరు తప్ప నాకు వేరొక మార్గం కనిపించడం లేదు. ఈ బిడ్డల తండ్రైన ధాన్యకటకం రాజుని శాతవాహన సైన్యాన్ని తెప్పించండి. ప్రజల కోరికలను తీర్చండి. అమ్మా, నాకు పరిస్థితి అర్థమైంది. శకరాజులతో యుద్ధం పరిష్కారం కాదని పులుమావికి ముందే హెచ్చరించాను. మీ కుటుంబం వల్లే ఇక్కడ మేమంతా హాయిగా ఉన్నాము. మీ రాజకుటుంబానికి సేవ చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధమే. యుద్ధం ఆపడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు నిర్భయంగా ఉండు తల్లి. నేను మహారాజు పులుమావితో మాట్లాడడానికి సౌరాష్ట్రకి ఇప్పుడే బయలుదేరుతాను. ఫలితానికి కొంత సమయం పట్టవచ్చు. మీరు ఓపికగా ఉండండి. మీ నుండి శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను గురువయ్య. మేము సెలవు తీసుకుంటాము. ఆనంది, యజ్ఞ, గురుగారి ఆశీర్వాదం తీసుకోండి. మనం బయలుదేరుదాము. శాతవాహన మహారాజు వాసిష్ఠపుత్ర పులుమావి మరియు శాతవాహన రాజ సైన్యాధ్యక్షుడు వాసిష్ఠపుత్ర శ్రీ శాతకర్ణి యుద్ధ భూమిలో ఉన్నారు. ఇక్కడికి ఆచార్య నాగార్జునులు వస్తారు. నమస్కారం. పుత్ర శ్రీ శాతకర్ణి, ఆశీస్సులు. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఇక్కడ ఉండడం ప్రమాదం. ఇది యుద్ధ భూమి. మీరు క్షేమమే కదా? ఇది యుద్ధ భూమి అని నాకు తెలుసు. ముఖ్యమైన పని ఉన్నందువల్లే రావాల్సి వచ్చింది. మీ సోదరుడు పులుమావి ఎక్కడ? మహారాజు గారు వస్తున్నారు. మీరెందుకు వచ్చారో ఇంకా చెప్పలేదు. నమస్కారం గురువర్య. ఆశీస్సులు. పుత్రులారా, మీకు ఏ సమాజం ఈ అవకాశం కల్పించిందో ఆ సమాజం యొక్క సంక్షేమం గురించి ఆలోచించండి. మహారాజా పులుమావి, మీరు చేస్తున్న యుద్ధాలు సువిశాల సామ్రాజ్యం కోసమా లేక మృతదేహాల అంపశయ కోసమా? ఈ మారణహోమం ఆపి జాతి సంరక్షణ చేయండి. గురువర్య, మీరు ఆప్తులు. మీరు చెప్పిన మాట మాకు వేదం. కానీ మీకు తెలుసు, మా కుటుంబానికి శకరాజులతో వైరం. మా భూభాగాలు సౌరాష్ట్ర, మాల్వా, ఉజ్జయిని, విదర్భ మరియు మధ్య దేశాన్ని ఆక్రమించుకున్నారు. అవి తిరిగి తీసుకోకపోతే మా పగ చల్లారదు. నాయనలారా, పగ వలన వివేచన నశిస్తుంది. కసి మనసును విసతుల్యం చేస్తుంది. ఆశ ఆవేదనకు కారణమవుతుంది. శాంతి, అహింస, కారుణ్యంతో విశ్వమైత్రిని సాధించండి. కానీ గురువర్య, శాంతి, అహింస లాంటి మాటలు పిరికి వాళ్ళ మాటలు. మేము మా రాజ్యాన్ని తీసుకోకపోతే మా ఆత్మగౌరవం ఏమవుతుంది? సోదరా, నువ్వు ఆగు. నేను గురువు గారితో మాట్లాడతాను. గురువర్య, శాంతి అహింసల మీద నాకు నమ్మకం ఉంది. మీ మాటలు మాకు అమృత తుల్యం.
కానీ పరాయి దేశస్థులైన శకరాజులు యవనులతో కలిసి మన భరతఖండం మీదకు వస్తున్నారు. ఈ దేశ రక్షణ, జాతి సంరక్షణ మా బాధ్యత కాదా? దేశాన్ని పరాయి దేశస్థులకి వదిలేద్దామా చెప్పండి. అందుకే శకరాజుల మీద మరియు యవనుల మీద గెలవాల్సిందే. గెలవడం అంటే పరాయి దేశస్థుల మీద విజయం సాధించి సువిశాల సామ్రాజ్యం సాధించడమే కాదు, మీ రాజ్య ప్రజలు, మీ కుటుంబ సభ్యుల మనసుల్ని గెలవడం కూడా విజయమే. ధాన్య కటకం ఇప్పటికే కళావిహీనమైంది. ఇంకా చాలు, ఈ యుద్ధం ఆపండి. అహింస పరమో ధర్మ, ధర్మో రక్షతి రక్షితః. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. మీ మాటలు నేను కాదనలేను. గురువర్య, మా వైపు నుండి శకరాజులకు స్నేహహస్తం అందించాము, కానీ వారు వైరం కోరుకున్నారు. విధిలేని పరిస్థితుల్లోనే యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇప్పటికే మా మహాసైన్యం వీరోచిత పోరాటంతో ఉజ్జయిని, అపరంత, విదర్భలు మా వశమయ్యాయి. ఇక ఈ యుద్ధం ఆపేస్తాము. ఈ రాజ్యాలకు సామంతరాజును నియమించి వసంత ఋతువులో మేము, మా మహాసైన్యం ధాన్య కటకం చేరుకుంటాము. మా రాజ్య ప్రజల మనసుల్ని గెలుచుకుంటాము. అదే మాకు పెద్ద విజయం. అంతఃపురంలో శాతవాహన మహారాణి నాగనిక, అంతఃపుర స్త్రీలు, సిద్ధాంతులు, భిక్షులు, మహారాజు వాసిష్ఠపుత్ర పులుమావి, వాసిష్ఠపుత్ర శ్రీ శాతకర్ణులకు స్వాగతం చెప్పడానికి ఎదురు చూస్తున్నారు. ఉజ్జయిని, అపరంత, విదర్భ జ్యోతి గారు ఉజ్జయిని, అపరంత, విదర్భ మధ్య దేశాలను తిరిగి సంపాదించి విజయంతో వస్తున్న మహారాజు వాసిష్ఠీపుత్ర పులుమావికి, సైన్యాధ్యక్షుడు వాసిష్ఠీపుత్ర శ్రీ శాతకర్ణికి
మరియు మన మహాసేనకి పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుదాం. శాతవాహనులు క్షాత్రవుల్ని అంటే శకరాజుల్ని ఓడించి ఈ శుభ వసంత ఋతువులో తిరిగి ధాన్య కటకం వస్తున్న సందర్భంగా శాలివాహన శక యుగంగా అంటే ఉగాదిగా రాజ్యం మొత్తం ఉత్సవాలు జరగాలి. ప్రజలందరూ ఆనందంగా పండగ జరుపుకోవాలి. ఇది కొత్త యుగానికి నాంది. అంతేకాకుండా కొత్త సంవత్సరానికి తొలి రోజు. ఈ రోజున రాజస్థానంలో ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో సిద్ధాంతులు వివరిస్తారు. మహారాజు పులిమావి తొలిసారిగా చరిత్రలో లేని విధంగా రాజ్య ప్రజల మనసుల్ని గెలవడానికి యుద్ధాన్ని ముగించిన గొప్ప సందర్భాన్ని ఉగాదిగా జరుపుకుందాము అని మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాము. ప్రతి సంవత్సరంలో కష్ట సుఖాలు సమంగా ఉంటాయి. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి. అందుకే ఈ ఉగాదిని, కొత్త సంవత్సరాన్ని ఉగాది పచ్చడితో జరుపుకుందాము. ఉగాది పచ్చడి అంటే 6 రుచులు: తీపి, వగరు, చేదు, ఉప్పు, కారం మరియు పులుపు కలిపి అందరికీ పంచుదాము. సాహో శాతవాహన చక్రవర్తి, జయ హో శాతవాహన, శాలివాహన యుగ ప్రదాత, ఉగాది సృష్టికర్త, ఆంధ్రజాతి స్ఫూర్తి ప్రదాత, సాహో శాతవాహన చక్రవర్తి, సాహో. సాహో శాతవాహన చక్రవర్తి, జయ హో శాతవాహన, శాలివాహన యుగ ప్రదాత, ఉగాది సృష్టికర్త, ఆంధ్రజాతి స్ఫూర్తి ప్రదాత, సాహో శాతవాహన చక్రవర్తి, సాహో. గురువర్య, నేను ముందు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తారా? అదే, చందమామ దూరమా, చైనా దూరమా? ఇది ఇంకా మర్చిపోలేదా చాంగ్? మనిషి పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు. చైనా వెళ్ళవచ్చు, చందమామ మీదకి వెళ్ళవచ్చు. కానీ అన్నిట్లో కంటే అన్ని విషయాల గురించి వాస్తవమైన జ్ఞానం, ముఖ్యంగా వాటిలోని శూన్యతని గ్రహించడమే కష్టం. ఇదే అన్నిటికంటే దూరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ ధర్మం గొప్ప ప్రాచుర్యం పొందింది అని పలు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి సుమారుగా క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు 150 స్తూపాలు పైగా నిర్మించబడ్డాయి. వీటిలో అమరావతి మహాచైత్యం, సంగారామం మరియు నాగార్జునకొండ విహారం పెద్దవి. దేశ విదేశాల నుండి విద్యార్థులను ఆకర్షిస్తూ గొప్ప విద్యా కేంద్రాలుగా ఆ రోజుల్లో పేరొందాయి. అమరావతి మహాచైత్యం మరియు నాగార్జునకొండలలో బయటపడిన జీవకళ, ఉట్టిపడే శిల్పాలు అమరావతి శిల్ప కళారీతి అని పిలువబడి ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఆంధ్ర ప్రాంతం నుండి ఈ శిల్ప కళారీతి, సంస్కృతి మరియు భాషలు దక్షిణ భారతానికి కాకుండా ఆగ్నేసియా మార్గదర్శనం చేశాయి. సుప్రసిద్ధ చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు అమరావతి మహాచైత్యమును బ్రతికి చెడ్డ ఆంధ్రుల వైభవంగా వర్ణించారు.